అలాగే ఎస్ఐ గారు, అలాగేనండి. థ్యాంక్ యూ. ఏంటి వీళ్ళు? ఏమైంది మీ ఇద్దరికి? కాలు కలన కోతుల్లాగా అటు ఇటు తిరుగుతున్నారు. నీకే ఏదైనా అంటావు, కోతలు అంటావు, కుక్కలు అంటావు, పిల్లులు అంటావు. నువ్వు వేసే చెత్త ప్లాన్లకి మా ఇద్దరికి గుండెపోటు వచ్చేలా ఉంది. ఇప్పుడు ఏమైంది నాన్న? నువ్వు వేసిన పిచ్చి ప్లాన్ల వల్ల ఆ సత్య వెళ్లి జైల్లో ఇరుక్కుంది. అదెక్కడ నిజం చెప్పేస్తుందోనని మాకు ఒకటే టెన్షన్ రా నాయనా. అమ్మా, మీకెన్నిసార్లు చెప్పాను? ఆ సత్య అంత తేలిగ్గా నిజం చెప్పదు. నిజం చెప్పేస్తానంటూ మనల్ని భయపెడుతుంది. ఎందుకంటే నిజం చెప్తే తనకి డబ్బులు రావని క్లియర్గా తెలుసు. ఏమరా, ఆ సత్యాన్ని నమ్మలేము. దానికి నోరు దోల, చెయ్యి దోల అన్నీ ఎక్కువే. ఏ టైంలో దాన్ని కోపం వచ్చి విషయం ఎక్కడ బయట పెడుతుందోనని భయంతో చచ్చిపోతున్నావురా. అత్తయ్య, మావయ్య, ఆ సత్యకి మనం ఇచ్చే డబ్బులతో పాటు ఎక్స్ట్రా కూడా ఇస్తామని చెప్పాం. దానికోసమైనా తను నిజం చెప్పకుండా ఆగుతుంది. ఆ ఎస్ఐతో కూడా ఇప్పుడే మాట్లాడాను. సీజ్ చేసిన డబ్బులన్నీ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కమిషన్లు ఇవ్వగా మిగిలిన డబ్బులు మనకి ఇచ్చేలా ఏర్పాటు చేస్తానన్నారు. డబ్బులు 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 అంటే మనకు కోట్ల రూపాయలు కలిసి వస్తాయారా? అవును నానా ఫణి, నాకొక నెక్లెస్, ఒక హారం, ఇదిగో 4 చేతి గాజులు, చెవులకి రింగులు, కాళ్ళకి గల్ 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 గజ్జలు, అలాగే బుస్సు నాకొక వడ్డనం చేయించవా? ఇంకేం వద్దానే? ఒళ్ళంతా బంగారం తాపడం చేయించుకోవే. ఏంటి బుస్సు, నేను సీరియస్ గా చెప్తుంటే నువ్వు నాతో కామెడీ చేస్తున్నావు. లేకపోతే ఏంటత్తయ్య, అవన్నీ చేయించాలంటే వచ్చే కోట్లు కూడా సరిపోవు. నీ నడుముకు వడ్డాణం చేయించాలంటే బంగారపు గాని తొవ్వి తీసుకురావాలి. బుస్సు, నువ్వలా నా నడుంకి దిష్టి పెట్టకు. అబ్బో, భూమికా నడుము మరి. అమ్మా, ముందు ఆ డబ్బులు చేతికి రానివ్వండి. వచ్చిన తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం.